కొన్ని అంశాల్లో ఒక సంకుచితమైనటువంటి తమిళ ప్రైడ్ ఇట్లాంటి వాటి చుట్టూ తిరుగుతూ వచ్చినాయి. సో ఇప్పుడు అన్నామలై ఏంటంటే, అన్నామలై గత కొంతకాలంగా ఆయన ఈవెన్ బీజేపీ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన టైంలో ఎన్ మక్కల్ అని ఒక పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర టైంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం ద్రవిడ రాజకీయాలనే కుదిపేశాయి. ఎలాగంటే, ఇప్పటి వరకు నాకు తెలిసి 70 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా పెరియార్ రామస్వామి నాయగర్ గురించి ఒక్క మాట కూడా నెగటివ్ గా మాట్లాడలేదు. బట్ అన్నామలై మాట్లాడారు. అండ్ అన్నాదురైని కూడా విమర్శించారు అన్నామలై. అన్నాదురై అని అంటేనే ఇప్పుడు డిఎంకే ఏడిఎంకే రెంటి మూలాలు అన్నాదురై స్థాపించిన పార్టీ డిఎంకే. అన్నాదురై ఆశయాలకు అనుగుణంగా డిఎంకే నుంచి వేరుబడి ఎంజీఆర్ అన్నా డిఎంకే స్టార్ట్ చేశాడు. అట్లాంటి రెంటికి మూలమైనటువంటి అన్నాదురైని కూడా ఆయన విమర్శించారు. ఎక్కడ అంటే, ఈ సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్య చేసిన సందర్భంలో గతంలో అన్నాదురై గారు హిందుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేసినప్పుడు స్వాతంత్ర సమరయోధులు ఆయన్ని విమర్శించారు, ఆయనకు గట్టిగా ప్రశ్నించారు. దీంతో అన్నాదురై లాంటి వాళ్ళు కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది హిందూ సమాజానికి అని చెప్పారు అన్నామలై. అండ్ ఇంకోటి, అక్కడ కొన్ని ఆలయాల ముందట కొన్ని శిలాఫలకాలు ఉంటాయి తమిళనాడులో చాలా వరకు. అదేంటంటే, పెరియార్ రామస్వామి నాయగర్ టైం నుంచి కూడా గుడి ఉంటది కదా, గుడి నుంచి బయటకు వచ్చినాక వెంటనే కనిపించే ఒక శిలాఫలకాలు. అందులో ఏం రాస్తారంటే, అసలు దేవుణ్ణి మీరు మొక్కడం తప్పు, ఇదంతా మూఢనమ్మకము, మీరు ఒక రాయిని మొక్కుతున్నారు అన్నట్టుగా పెరియార్ టైం నుంచి ఉన్నవన్నమాట. మరి అక్కడ నిజంగా చెప్పాలంటే టెంపుల్ ఎకానమీ కానివ్వండి, టెంపుల్స్ ని పరిరక్షించుకోవడం కానీ, ప్రతి అక్కడ 90% 95% హిందువులు ఏదో గుడికి వెళ్తూనే ఉంటారు రోజు. వాళ్ళు కల్చర్ ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం రాజకీయాల్లోకి వస్తే మాత్రం నాస్తికవాదం కనిపిస్తూ వచ్చింది. సో ఈ హిపోక్రసీని అన్నామలై ఎండగట్టారు. పెరియార్ శిలాఫలకాలు మొత్తం తీసేస్తారని ప్రకటించాడు. ఈవెన్ జయలలిత అక్రమాస్తుల గురించి కూడా మాట్లాడారు. ఈవెన్ కరుణానిధి డిఎంకే ఫైల్స్ ని రిలీజ్ చేశారు. సో ఇట్లా ఒక కొత్త రాజకీయాన్ని, అంటే అఫ్ కోర్స్ ఎప్పుడైనా కూడా ఏది కరెక్ట్ ఏది తప్పు అని నేను మాట్లాడట్లేదు. ఒక భావజాలం ఉన్నప్పుడు దానికి ఆల్టర్నేట్ గా, దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక భావజాలం పుడుతుంది. ఆ భావజాలాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే మనుషులు ఉంటారు, దట్టు ఇన్ డిజిటల్ మీడియా యుగంలో. సో అన్నామలై ఆలోచన కూడా ఏంటంటే, ద్రవిడ రాజకీయాల్ని నేను టార్గెట్, దానికి అపోనెంట్ గా అపోజిట్ డైరెక్షన్ లో ద్రవిడ రాజకీయాలకు భిన్నంగా నేను ఒక జాతీయవాద ధోరణితో తమిళ రాజకీయాలను నడపాలనుకుంటున్నాను అనేది అన్నామలై భావన. అయితే అందులో ఏమైందంటే, అన్నా డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి జాతీయ నాయకత్వానికి వచ్చింది. సో 2024 లోక్సభ ఎలక్షన్స్ లో క్లియర్ ఫలితాలు రాలేదు. అంటే రీసెంట్ గా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంది. దాన్ని మొదటి నుంచి కూడా అన్నామలై వ్యతిరేకించారు అనేది జరుగుతున్న ప్రచారం. వ్యతిరేకించారు కాబట్టే యాక్చువల్లీ ఆయన పక్కన పెట్టి మరి అన్నాడేంతో వెళ్ళింది. అంత చేసినా కూడా ఒకే ఒక్క సీటు భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో. అవును, అంటే 2024లో ఏమైందంటే, 2024 లోక్సభ ఎలక్షన్స్ కి ముందు అన్నామలై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఆ టైంలో 2024 లోక్సభ ఎన్నికలకి అన్నా డిఎంకేతో పొత్తుకు ససేమిరా అన్నారు. అసలు యాక్చువల్లీ బీజేపీ అధిష్టానము ఇక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తు, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు, అక్కడ అన్నాడీఎంకేతో పొత్తు కంపల్సరీ చేసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ అన్నాడీఎంకే పొత్తుని అన్నామలై వ్యతిరేకించాడు. ఏడీఎంకేతో పొత్తును వ్యతిరేకించడంతో ఒంటరిగానే 2024 లోక్సభ ఎలక్షన్స్ లోకి వెళ్లారు. ఒంటరిగా వెళ్ళినా కూడా ఫలితాలు రాలేదు, 0, ఒక్క సీట్ కూడా రాలేదు. సో ఆ తర్వాత ఏమైందంటే, ఏడీఎంకేతో పొత్తు లేకపోతే సమస్యాత్మకంగా ఉంటే మనం పొత్తు పెట్టుకోవాలనేది బీజేపీ అధిష్టానం ఆలోచన. అందుకే వాళ్ళు డిఎంకే ప్రభుత్వం ఎలాగో పడిపోతోంది, డిఎంకేకి ఆల్టర్నేట్ గా ఏడీఎంకే బీజేపీ కలిస్తే అధికారంలోకి రావచ్చు అనుకున్నారు. కానీ మధ్యలో సడన్ గా విజయ్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఎమర్జ్ అయ్యేసరికి విజయ్ వైపు ప్రజలు నిలిచారు, డిఎంకే ఏడీఎంకే తిరస్కరించారు. అందులో బీజేపీ కూడా విక్టిమ్ అయిపోయింది. సో ఇప్పుడు అన్నామలైకున్న ఆప్షన్స్ ఏంటి అని అంటే, అన్నామలై కొత్త పార్టీ పెట్టి వెళ్ళాలి. కొత్త పార్టీ ఏ విధానంతో ఉండాలి? పోనీ విజయ్ తరహాలో వెళతాడా అంటే, విజయ్ ఆల్మోస్ట్ డిఎంకే రాజకీయాలకు అనుగుణంగానే ఉన్నారు. ఆయన మేజర్, అంటే ఐడియాలజికల్లీ చూస్తే ఈవెన్ పెరియార్ ఫోటోలో ఆయన ఫ్లెక్సీలో కనబడతాయి. ఈవెన్ మన అన్నాదురైకి సంబంధించినటువంటి ప్రస్తావనలు ఆయన చేస్తూ ఉంటారు. ఈవెన్ ఎల్టీటీ ప్రభాకరన్ ఆయన పొగుడుతున్న పరిస్థితి. ద్రవిడ రాజకీయాలకు ఎన్నికలకు ముందే విజయ్ స్పష్టంగా చెప్పారు కదా, ద్రవిడ వాదానికి వ్యతిరేకంగా, అంటే ద్రవిడ డిఎంకేకి వ్యతిరేకంగా అన్నారు ఆయన. ద్రవిడ రాజకీయాలే డిఎంకేకి వ్యతిరేకంగా అన్నారు, ద్రవిడ రాజకీయాలకనలే. ఎందుకంటే ఆయన మొన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన పెరియార్ విగ్రహానికే పూలమాలలు వేసింది, అక్కడ పోయి ఆయన నివాళులు అర్పించారు.
ఈవెన్ ఎల్టీటీ ప్రభాకరన్ అభిమానులను ఆయన సంతృప్తి పరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభాకరన్ ని కూడా ఆయన కొనియాడారు. ఓకే, అండ్ ఈవెన్ అఫ్ కోర్స్ డిఎంకేని ఆయన తూర్పారబడుతూ వచ్చారు. అండ్ డిఎంకేకి ప్రత్యామ్నాయం టీవీకే అని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ సో కాల్డ్ ద్రవిడ రాజకీయాలను ఆయన కంటిన్యూ చేస్తున్నారు. సో ఆల్టర్నేట్ గా ఎవరు అవుతారు అని అంటే కనుక అన్నామలైకి అవకాశం ఉందని. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తానండి. బేసికలీ ఇప్పుడు మనము సౌత్ పాలిటిక్స్ లో బీజేపీ సరిగ్గా వర్క్ చేయట్లేదు, బీజేపీకి అసలు ఏ మాత్రం అవకాశం లేదు అని చెప్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు నేను కంపేర్ చేద్దాం, లెట్స్ కంపేర్. అసలు ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో యూత్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. నేను నంబర్స్ చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో చూద్దాం. అన్నామలై